వెల్కమ్ టు ఐఫై న్యూస్ ఛానల్. ప్రజల ఇలవేల్పు ప్రత్యేకంగా నార్త్ తెలంగాణ రీజన్ ప్రతి వాళ్ళకు కూడా ఇలవేల్పు రాయరాజేశ్వర స్వామి. మరి ఆ రోజు కూడా వాళ్ళు నామినేషన్ చేసిన తర్వాత ఇక్కడ దర్శనానికి వచ్చిండ్రు. అప్పుడు కూడా కోడే సమర్థనం ఇవ్వడం జరిగింది. మరి ప్రజల ఆశీస్సుతోనే ప్రత్యేకంగా ఆ భగవంతుడు శ్రీ రాయరాజేశ్వర స్వామి ఆశీస్సుతోని బండి సంజయ్ గారి నాయకత్వంలో ఏదైతున్నదో ఒక్కసారి ఉత్తర తెలంగాణ ప్రజలు ఏదైతున్నదో ధర్మం కోసం పనిచేస్తూ ఉన్నారు. పార్టీలు పక్క పెట్టడానికి హిందూ ధర్మం కోసం ఈ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్న విషయాన్ని స్పష్టంగా వారికి గెలిపించడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఈరోజు ముక్కు తీసుకోవడం రావడం జరిగింది. కనుక కోడె ముక్కు కూడా సమర్పించడం జరిగింది. రాజరాజేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షంతో ఈరోజు అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఘన విజయం సాధించారు. మరి వారు ఎలక్షన్ ముందు ఎప్పుడైతే దర్శనానికి వచ్చిండ్రో మళ్ళీ గెలిచిన తర్వాత సోమవారం దర్శనార్థం మొక్కు తీర్చుకునే కనుకలో భాగంగా ఈరోజు రాజరాజేశ్వర స్వామి గారు మొక్కు తీసుకోవడానికి ఈరోజు వచ్చిండ్రు. మరి ఆ రాజరాజేశ్వర కృపా కటాక్షంతో ఏదైతే హిందూ ధర్మ రక్షణ కోసం బండి సంజయ్ గారి నేతృత్వంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతుందో అందులో భాగంగా ఈరోజు ఈ దర్శనం చేసుకుంటుంది, వారు మొక్కు తెలుసుకుంటుంది. దానిలో భాగంగా మేము నడుపుతున్నాం. రాజరాజేశ్వరి ఆలయంలో ఎమ్మెల్సీ నామినేషన్ వేసిన తర్వాత మాజీ అధ్యక్షులు ప్రతాపన్న ఎట్టి బస్సుల మొక్కు కోడమొక్కు తీర్చుకోవాలన్నా గెలిచిన తర్వాత దేవుడు బాగా దేవుడు. అదేవిధంగా అప్పుడు జనరల్ సెక్రటరీ అయిన గోపి గారు, అప్పుడు అధ్యక్షుడైన ప్రతాపన్న, ఇప్పుడు మరి అధ్యక్షుడైన గోపి గారు, మరి ఇప్పుడు మాజీ అధ్యక్షుడైన ప్రతాపన్న గారు ఇద్దరు సమక్షంలో అప్పుడు మొక్కు కట్టడం జరిగింది. దేవుని ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్సీ గెలవడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు, ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్సీ గెలవడం జరిగింది. ఏదైతే దేశం కోసానికి ధర్మం కోసానికి భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉన్నదో, మొన్నటికి మొన్న ప్రయాగరాజ్లో కుంభమేళలో 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చినందుకు 65 కోట్ల మంది అక్కడ పోయి స్నానాలు చేయడం జరిగింది. ఇంచుమించుగా 140 కోట్ల మందిలో ఇంచుమించుగా మనకు ఒక 80% అక్కడ పోవడం జరిగింది. ప్రతి ఒక్కరు ఏంటంటే ధర్మం కోసానికి పనిచేయడం బాగా జరుగుతూ ఉన్నది. మేధావులందరూ దేవుని ఆశీస్సుతో నన్ను గెలిపించినందుకు దేవుని కృప వాళ్ళందరిపైన ఉండాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో దినదిన అభివృద్ధి చెందడానికి రైతులపైన మరియు ఉద్యోగులపైన అందరిపైన దేవుని ఆశీస్సులు ఉండాలని, ఎల్లవెల్లలా ప్రజాస్వామ్యంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, ఎల్లవెల్లలా దేవుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుతూ భారత్ మాతాకి జై.